నమస్తే, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క సిరీస్ కోసం. ఆ సిరీసే ఇండియన్ ఎకానమీ మీద. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఇండియన్ ఎకానమీ చేయండి అని. సో వీఆర్ స్టార్టింగ్ అన్న. సో ఇండియన్ ఎకానమీ మీద MCQs అనేది చేసుకుందాము. ఓకేనా, సో మనము దీంట్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ సిలబస్ చూద్దాం. ఓకేనా, సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత మంచి ఇనిషియేటివ్స్తో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా యొక్క వీడియోస్ని కూడా మీరు లైక్ చేయండి. ఓకేనా, అట్ ద సేమ్ టైం మీ యొక్క వ్యూస్ని, మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలిపితే మాకు తెలుస్తుంది. సో మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకో మంచి ఇనిషియేటివ్స్తో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి. ఓకేనా, సో ఇండియన్ ఎకానమీ మీద సిరీస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అని జరుగుతుంది ఈ రోజు నుంచి. సో చాలా జాగ్రత్తగా సిరీస్ అనేది ఫాలో అవ్వండి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా తీసుకురావడం అని జరిగింది. సో సిరీస్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతిరోజు ఒక వీడియో అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో MCQsలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం ఒకసారి. సో సిలబస్ చూడండి, ఏం మెన్షన్ చేశాడు మనకి, ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని మెన్షన్ చేశాడు. సో టోటల్గా మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. పేపర్ 3 మనకి ఎంత కన్సిడర్ ఉంటుంది, టోటల్గా 3 పార్ట్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అట్ ద సేమ్ టైం మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ ఎకానమీ పార్ట్ చూసుకుంటే టోటల్గా మనకి 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో అంటే మనకి టోటల్గా 3 పార్ట్స్ కాబట్టి 150 మార్క్స్ పేపర్ కాబట్టి ఇండియన్ ఎకానమీ నుంచి 50 మార్క్స్ క్యారీ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఆ 50 మార్క్స్ని మళ్ళీ దాంట్లో మనకి ఏం చేస్తారంటే 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. చూడండి, డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్, ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, సైజ్, గ్రోత్ అండ్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇదంతా ఏంటంటే మనకి టోటల్గా స్టాటిక్ పోర్షన్ అన్న. స్టాటిక్ పోర్షన్ అంటే ఏంటంటే ఇది మనకి కరెంట్ అఫైర్స్ కాకుండా టోటల్గా స్టాటిక్ పోర్షన్స్ ఉంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్గా ఏం చదవాలంటే, సో డెమోగ్రఫీకి సంబంధించిన ఏవైతే ఫ్యూచర్స్ ఉంటాయో, అంటే లైక్ దాంట్లో డెమోగ్రఫీకి సంబంధించిన మనకి పాపులేషన్ థియరీస్ ఉంటాయి. ఆ పాపులేషన్ థియరీస్ చదవాలి. అలాగే డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఉంటాయి, ఆ డెమోగ్రఫీ ఫీచర్స్ చదవాలి. అట్ ద సేమ్ టైం ఇండియా డెమోగ్రఫీ ఫీచర్స్ కూడా చదవాలి నాన్న. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దీంట్లో ఏం కవర్ చేయాలి, మళ్ళీ ఇంకా ప్లానింగ్ అంటున్నా పాపులేషన్ చదవాలి. అర్థమవుతుందా? సో పాపులేషన్ సెన్సస్ చదవాలి తప్పకుండా. సో పాపులేషన్ పాలసీస్ ఏం తీసుకొచ్చారు సో అనేది కూడా మీరు చదవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాపులేషన్ పాలసీస్, సో ఇంట్లో సో ఇదంతా మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో టోటల్గా స్టాటిక్ పోర్షన్ మీద మనకి నడుస్తుంది నాన్న. సో స్టాటిక్ పోర్షన్. ఓకేనా, సో స్టాటిక్ పోర్షన్ మీద నడుస్తుంది కాబట్టి అంటే న్యూస్ ఐటమ్స్ ఎక్కువ కవర్ కావు. టోటల్గా మనకి ఏదైతే మనకి ఉన్న డేటా దాని మీదనే మనకి అడగడం అనేది జరుగుతుంది. సో మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఇట్ విల్ బి ఈజీ. సో నేను ఈ చాప్టర్లో ఈ యొక్క వీడియోలో డెమోగ్రఫీకి సంబంధించిన టోటల్గా నేను మీకు MCQs, దాంట్లో ఉన్న పాపులేషన్ థియరీస్, అలాగే డెమోగ్రఫీ ట్రాన్సిషన్స్ అనేవి కవర్ చేయబోతున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అండ్ ద సేమ్ టైం తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మిగతా చాప్టర్స్ ఎలా సార్ అంటే, మీరు నేషనల్ ఇన్కమ్ నాకు తెలిసి ఇంతకుముందే ఎంతో అంత కొంత కవర్ చేసి ఉంటారు నాకు తెలిసి తప్పకుండా. సో దాని మీద కూడా కొన్ని MCQs చేసుకుందాము మీకు అర్థమయ్యే విధంగా. అట్ ద సేమ్ టైం ప్రైమరీ, సెకండరీ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్, ఇదంతా మనకి ఏదైతే ఉందో ఇది 3rd and 4th చాప్టర్. సో ఎకనామిక్ సర్వే ఉంది. సో మనకి ఎట్లాగైతే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుందో ఈ టోటల్గా మనకి ఇండియా సంబంధించిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ ప్రైమరీ, సెకండరీ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్న నేషనల్ ఇన్కమ్ అనే డేటా అనేది టోటల్గా ఎకనామిక్ సర్వేలో మనకి దొరుకుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరికి తెలుసు అనుకున్నాను. సో ఎకనామిక్ సర్వే మీద కూడా నేను ట్రై టు గివ్ డేటా. సో నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనం డెమోగ్రఫీ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి దాదాపు ఇప్పుడు మన 5 చాప్టర్స్ అంటే టోటల్గా 50 మార్క్స్ అనుకుంటే ఒక్క చాప్టర్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అయినా మనము అనుకోవచ్చు. అంటే లైక్ గెస్ అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. సో ప్లానింగ్ 5 year ప్లానింగ్స్ ఎలా అయినాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అర్థమవుతుందా? సో నీతి ఆయోగ్ ఎలా వచ్చింది, సో దాంట్లో ఉన్న మెంబర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, సో పబ్లిక్ ఫైనాన్స్ ఎలా జరుగుతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. FRBM యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. FRBM యాక్ట్ అనేది కూడా. ఓకేనా, సో ఇవంతా చదువుకోవాలన్నా మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను.
సో ఎకానమీ పార్ట్ అనేది టోటల్గా మనకి స్టాటిక్ ప్లస్ డైనమిక్ మీద నడుస్తుంది. సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ మీద నడుస్తుంది. సో డైనమిక్ అంటే మనకి న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి, ఓకేనా. న్యూస్ పేపర్ తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్స్ ఏంటి అనేది తప్పకుండా మీరు చదివితేనే మీరు అప్డేట్లో ఉన్నట్టు, అర్థమవుతుందా. సో ఇప్పుడు వరకైనా చదవకపోయినా ఎకానమీలో కొన్ని టర్మినాలజీ అనేది మనకి కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు. ఆ టర్మినాలజీ అనేది మనం బ్రేక్ చేసుకొని చదివితే, దాన్ని అర్థం చేసుకొని చదివితే డెఫినెట్లీ మీకు ఎకానమీ అనేది ఈజీ సబ్జెక్ట్. మిగతా సబ్జెక్ట్కి ఎకానమీ సబ్జెక్ట్కి ఉన్న ఏంటంటే టర్మినాలజీ ఒకటేనన్నా. ఆ టర్మినాలజీ అనేది మీకు అర్థం కావాలి. అంటే ఒకటే దానికి ఏంటంటే దానికి ఒక కాన్సెప్ట్ చదవాలంటే మనకి ఇంకో కాన్సెప్ట్ అర్థం కావాలి. అందుకే ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనమాట. సో అందుకే చాలామంది ఎకానమీ అనేది కొంచెం క్లిష్టంగా అనుకుంటారు. బట్ అట్లా ఏం కాదు. ఎకానమీ కూడా ఏదైతే మనకి హిస్టరీ, పాలిటీ ఏ విధంగా అయితే మనం చదువుకుంటున్నామో ఎకానమీ కూడా విల్ బి ఏ ఈజీ అన్న, అర్థమవుతుందా. సో ఎంసీక్యూలో చేసుకొని దాన్ని అర్థమయ్యే విధంగా మీ ముందుకు పెట్టడం అని జరుగుతుంది. సో అటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా నేను సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పడం అని జరుగుతుంది. సో ఓకేనా. సో మన ఫస్ట్ అయితే మీ డెమోగ్రఫీకి సంబంధించిన చాప్టర్కి సంబంధించింది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఉన్న థీరీస్ ఏంటి, దాంట్లో ఉన్న ట్రాన్సిషన్స్ ఏంటి అనేది టోటల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ట్రై టు 1.25xలో కానీ 1.5xలో పెట్టుకొని అయితే చూడండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఎగ్జామ్ అనేది చాలా వస్తుంది, టైం అయిపోతుంది మనకి. అందుకే నేను కూడా వీడియోస్ అనేవి త్వరగా చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇంతవరకు నా మాటలు విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో రైట్ నాన్న. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ప్రిపేర్ వాళ్ళతో ఉంటే దయచేసి మా యొక్క వీడియోస్ని, మా యొక్క ఛానల్ని కూడా వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. డెఫినెట్లీ ఈ యొక్క వీడియోస్ అనేవి, ఈ యొక్క సిరీస్ అనేవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఇంతకుముందు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలాగే ఇండియన్ పాలిటీ, అలాగే తెలంగాణ మూమెంట్ అండ్ ద సేమ్ టైం మోడర్న్ హిస్టరీ కూడా నేను కవర్ చేయడం అని జరిగింది, ఓకేనా. మీకు ఎగ్జామ్ కొట్టే వరకు, మీరు ఎగ్జామ్ ఏదైతే సాధించే వరకు ఈ సాయిరామ్ సంపత్రావు టీం తప్పకుండా మీకు తోడుంటుంది, ఓకేనా. డెఫినెట్లీ ఒక వీడియోస్ అనేవి పక్కా మీకు చేంజ్ అనేది, మీకు ఇంప్రూవ్మెంట్ అనేది పక్కా చూపిస్తాను, ఓకేనా. రైట్. సో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇంత కంటెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడు, ఐ కెన్ గ్యారంటీ యూ, రైట్. సో వెళ్దాం, ఇక మొదలెడదాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు మాల్థీషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ అని అంటున్నాడు. యాక్చువల్లీ మాల్థీషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఏంటి సార్ అనేది మీకు తెలియాలి. సో మనకి డెమోగ్రఫీలో చూసుకుంటే మనకి పాపులేషన్ థియరీస్ అనే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది నాన్న. సో ఏంటది, మనకి తెలుగులో ఏమంటారు, సిద్ధాంతాలు అంటారు దీన్ని, అర్థమవుతుందా. పాపులేషన్ థియరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనము సిద్ధాంతాలు అని కూడా అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో యాక్చువల్లీ మనకి దీనిలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా డెమోగ్రఫీ అంటే ఏంటి, డెమోగ్రఫీ అంటే ఏంటి అనేది చదువుకోవాలి మనం. దాని పదం అర్థం కావాలి కదా. డెమో అంటే ఈజ్ నథింగ్ బట్ పీపుల్ అని అర్థం కదా. డెమో అంటే మనకి పీపుల్ అని అర్థం. గ్రఫీ అంటే మనకి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ డిస్క్రైబ్ అన్నమాట, అంటే డిస్క్రైబ్ చేయడం లేకపోతే స్టడీ చేయడం, అర్థమవుతుందా. సో ఒక సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ రీజియన్ని చదివేదాన్ని మనం డెమోగ్రఫీ అంటాం. సో అంటే ఒక ఏరియాలో ఉన్న, ఒక కంట్రీలో ఉన్న బర్త్ రేట్ ఎంత, డెత్ రేట్ ఎంత, లేకపోతే ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ ఎంత, మైగ్రేషన్ ఏంటి, పాపులేషన్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అనే స్టడీ మీద చేసేదే మనకి డెమోగ్రఫీ అంటాము. సో డెమోగ్రఫీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ని మనము డెమోగ్రఫీ అని అంటాము, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పాపులేషన్ థియరీ చూద్దాం. సో నేను చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, సో వినండి. సో అందులో పాపులేషన్ థియరీస్లో సో చూడండి. సో మనకి పాపులేషన్ థియరీస్లో టోటల్గా మనకి పాపులేషన్ థియరీస్ ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి, మాల్థీషియన్ థియరీ, ఓకేనా. మాల్థీషియన్ థియరీ. సో ఈ మాల్థీషియన్ థియరీ ఎవరు ఇచ్చారంటే మనకి థామస్ మాల్థస్. సో థామస్ మాల్థస్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. సార్ ఏమి ఇచ్చారు సార్, ఏం థియరీ ఇచ్చాడు అని అంటే మనకి చూసుకుంటే, సో ఈయన ఒక బుక్ రాయడం అని జరిగింది. ఈయన బుక్లో ఏం మెన్షన్ చేశాడంటే, ఆ బుక్ పేరు అన్న మనం చదువుకోవాలి. an essay
ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్. సో ఈ మాల్థీషియన్ అనే పర్సన్ దీని యొక్క బుక్లో అండ్ ఎస్సే ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద పాపులేషన్ అనే బుక్లో తను ఏం మెన్షన్ చేశాడంటే, సో ఏదైతే మనకి పాపులేషన్ ఉందో టోటల్గా ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం అని జరుగుతుంది. సో ఏం చెప్తున్నాడు, సో ఏదైతే మనకి పాపులేషన్ ఉందో, ఏదైతే మనకి ఎకనామిక్ గ్రోత్ ఉందో, ఆ ఎకనామిక్ గ్రోత్ అనేది టోటల్గా మనకి ఫుడ్ గ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం అని జరుగుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా ఈ యొక్క దీంట్లో మనకి ఏం చెప్తున్నాడంటే, ఇన్ రిలేషన్ టు పాపులేషన్ ఏదైతే ఉందో, పాపులేషన్ అనేది ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. సో ఆహార ధాన్య ఉత్పత్తి దాని మీదనే పాపులేషన్ అనేది టోటల్గా మనకి డిపెండ్ అయిందని చెప్తున్నాడు. సో ఏదైతే మనకి ఆహార పద్ధతి అనేది ఏదైతే మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోతుందో, అప్పుడు పాపులేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వదు, అప్పుడు పాపులేషన్ అనేది డిక్లైన్ అవ్వడం అని స్టార్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో అలా దీని యొక్క థియరీ అనేది చెప్పడం జరిగింది. నేను గ్రాఫికల్గా మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అంటే మీకు ఒక టైప్ ఆఫ్ నేను స్టేట్మెంట్స్లో చెప్పుకుంటే వెళ్తే ఏంటంటే అది మీకు అంత ఈజీగా అర్థం కాదు. నేను గ్రాఫికల్ వేలో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది, వినండి అన్న. సో ఏంటంటే మనకి, సో తిను ఏం చెప్పాడంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ అట్ ద సేమ్ టైం జియోమెట్రిక్ సిరీస్. సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎందుకు వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి జియోమెట్రిక్ సిరీస్ ఎందుకు వచ్చిందని అంటే, సో ఏదైతే మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఉంటుందో అండ్ అట్ ద సేమ్ టైం పాపులేషన్ ఉంటుందో, ఈ రెండింటి మీద తిను ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా అయితే మనకు ఉంటుందో, జామెట్రిక్ సిరీస్ అని ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉంటుంది, మనకి 1 2 3 4 5 6 అని వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి జియోమెట్రిక్ సిరీస్ అంటే 1 2 3 1 2 4 8 16 32 జియోమెట్రిక్ సిరీస్ అని ఇలా ఉంటుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో మనము తెలుగులో అంక శ్రేణి అంటాము. అలాగే ఈ జియోమెట్రిక్ సిరీస్ ఏదైతే ఉందో మనం దీన్ని గుణ శ్రేణి అంటాము. సో అందరికీ తెలుసని అనుకుంటున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని తిని ఏం చేశారంటే, ఇది మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఏదైతే మనకి జియోమెట్రిక్ సిరీస్ ఉందో, ఈ జియోమెట్రిక్ సిరీస్ అనేది పాపులేషన్ ఇంక్రీజ్. అర్థమవుతుందా? పాపులేషన్ ఇంక్రీజ్. సో ఇతను ఏం చెప్పాడంటే ఎవ్రీ 25 ఇయర్స్కి మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇది 25 ఇయర్స్కి. ఇక్కడ మనకు 2 ఉంటే ఇంకో 25 ఇయర్స్కి 2 ఉండొచ్చు. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 3 ఉంటే ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ మనకి 4 అవుతుంది. ఇక్కడ మనకి 4 అవుతే 25 ఇయర్స్కి ఇక్కడ 8 అవుతుంది. అంటే ఏదైతే ఫుడ్ ప్రొడక్షన్ ఉందో సేమ్ ఉంటుంది, కానీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పడం అని జరుగుతుంది. ఆహార ఉత్పత్తి అనేది మనకి సేమ్గానే ఉంటుంది, కానీ పాపులేషన్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం అని జరిగింది దీంట్లో. సో ఇక్కడ మనకి ఫుడ్ స్కేర్సిటీ అనేది రావడం అని జరుగుతుందని చెప్పడం అని జరిగింది. ఏమొస్తుందంట, ఫుడ్ స్కేర్సిటీ వల్ల వచ్చి జనాలు చనిపోతారని చెప్పడం అని జరిగింది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తిని ఏం చెప్పాడంటే ఎవ్రీ చైల్డ్ బార్న్ ఆన్ ద ఎర్త్ ఈజ్ లీడింగ్ టు హెల్ లైఫ్. అంటే భూమి పైన పుట్టిన ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకానికి దారి తీస్తాడు అనేది తిని చెప్పడం అని జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏం చెప్పడం అని జరిగింది, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఇటు మనకి జియోమెట్రిక్ సిరీస్లో ఏం చెప్పడం అని జరిగింది, పాపులేషన్ ఇంక్రీజింగ్ అని చెప్పడం అని జరిగింది. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇంక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూసుకుంటే 1600 ఇయర్స్లో చూసుకోండి. 1600 ఇయర్స్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు 1 మిలియన్ టన్కి అంటే 1 మిలియన్ టన్ ఆఫ్ ఫుడ్ ప్రొడ్యూస్ ఉందనుకోండి. ఎంత మనకి 1 మిలియన్ మెంబర్సే ఉన్నారు పాపులేషన్ అనేది. సో అర్థమవుతుందా? ఇది పాపులేషన్, ఇదేమో ఫుడ్ ప్రొడ్యూస్ అనుకోండి. సో 1 మిలియన్ టన్స్కి మనకి 1 మిలియన్లో ఉన్నారు. దాని తర్వాత 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమైంది, 2 మిలియన్ టన్స్కి మళ్ళీ ఎందులో 2 మిలియన్స్ ఉన్నారు. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, 3 మిలియన్ టన్కి మనకి ఏమవుతుంది, 4 మిలియన్ అవ్వడం అని జరిగింది పాపులేషన్. అలాగే ఇక్కడ 4 మిలియన్ టన్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రొడ్యూస్ అనేది, ఇక్కడ ఏమైంది 8 మిలియన్ పీపుల్ అవ్వడం అని జరిగింది. అంటే ఇక్కడ ఫుడ్ ప్రొడ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవ్వట్లేదు, కానీ పాపులేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది.
సో దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ స్కేర్సిటీ అనేది వస్తుంది అని చెప్పడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ స్కేర్సిటీ అనేది రావడం అని జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటే జనాలు ఏదైతే ఉందో ఆర్థికంగా నరకానికి దారి తీస్తాడని చెప్పడం అని జరిగింది. భూమి పైన పుట్టిన ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకానికి దారి తీస్తాడు అని చెప్పడం అని జరిగింది. ఎవరు? మాల్థీషియన్ థియరీ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే సో చూడండి, సో అర్థమైందా మీకు? సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, సో అకార్డింగ్ టు ద మాల్థీషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్, సో నేనేం చెప్పాను, ఇటు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చడం చెప్పడం జరిగింది, అలా మనకి జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ ఇచ్చడం జరిగింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏం చెప్పాడు, మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఫుడ్ ప్రొడక్షన్ అనేది మనకి 1 2 3 ఇలా వెళ్తుంది. కానీ అలాగే మనకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకి పాపులేషన్ ఏదైతే ఉందో మనకి 1 2 4 8 16 అంటే ఇటు అంకశ్రేణి కానీ ఇటు అంకశ్రేణి ఏమో మనకి ఫుడ్ ప్రొడక్షన్, అలాగే గుణశ్రేణి ఏమో మనకి పాపులేషన్ ఇంక్రీజ్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇదే కదా మనకు అడిగాడు, అకార్డింగ్ టు ద మాల్థీషియన్ థియరీ ఏంటది, మాల్థీషియన్ థియరీ పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్, పాపులేషన్ ఎక్కడుంది మనకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి బి అవడం అని జరుగుతుంది. అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పేది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ అకార్డింగ్ టు మాల్థీషియన్ థియరీ ఆఫ్ ద పాపులేషన్ కాకుండా ఫుడ్ ప్రొడక్షన్ అని అడిగితే అప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. సో అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఫుడ్ సప్లై ఏదైతే ఉందో ఫుడ్ సప్లై అనేది అడిగితే అప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. ఇక్కడ మనకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది మనకి ఏంటి, పాపులేషన్ సంబంధించింది కాబట్టి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందా, అకార్డింగ్ టు మాల్థీషియన్ థియరీ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇంకా చూసుకోండి, మాల్థీషియన్ థియరీ అనేది తన బుక్లో మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. సో ఏం చెప్పాడు, సో యాన్ ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పాపులేషన్ అనే బుక్లో తీయడం అని జరిగింది. ఏదైతే పాపులేషన్ ఉంటుందో పాపులేషన్ ఈజ్ డిపెండ్ ఆన్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అని చెప్పడం అని జరిగింది. సో తను ఏం చెప్పాడు, సో ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని అండ్ అట్ ద సేమ్ టైం మనకి పాపులేషన్ని ఇట్లా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని అండ్ అట్ ద సేమ్ టైం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లాగా చెప్పడం అని జరిగింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమో మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లాగా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి పాపులేషన్ ఇంక్రీజెస్ ఏమో మనకి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందని చెప్పారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే 1 2 3 4 5 6 7 ఇట్లా వెళ్తుంది మనకి జియోమెట్రిక్. దీన్నే మనము తెలుగు వాళ్ళకి అర్థమెటిక్ కూడా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం అంకశ్రేణి అంటాము, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ మనం గుణశ్రేణి అంటాము. సో చూడండి, ఏదైతే మనకి అంకశ్రేణి ఉందో అంకశ్రేణి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దీన్నే మనము ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లాగా తను పెట్టడం అని జరిగింది. ఏదైతే గుణశ్రేణి ఉందో అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ దీన్నే పాపులేషన్ ఇంక్రీజ్ పెట్టడం అని జరిగింది. అంటే మనకి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు మనకి, సో ఏదైతే 1600 మనకి చూసుకుంటే ఒక 1 మిలియన్ టన్నుకి మనకు చూసుకుంటే ఇక్కడ 1 మిలియన్ పాపులేషన్ సరిపోతుంది. ఇక్కడ 2 మిలియన్ టన్స్ ఆఫ్ పాపులేషన్కి 2 మిలియన్ సరిపోతుంది. కానీ 3 మిలియన్ టన్స్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, ఇంకా మనం 1 మిలియన్ పీపుల్ ఎటు వెళ్ళిపోవాలి. అలాగే 4 మిలియన్ టన్స్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ 8 మిలియన్ పెరగడం జరిగింది, మిగతా 4 మిలియన్ టన్ ఎక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భూమిపైన పుట్టిన ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకానికి దారి తీస్తాడని చెప్పడం అని జరిగింది దీని యొక్క థియరీలో. అర్థమవుతుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ దీని యొక్క గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. గ్రాఫ్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇది మనకి పాపులేషన్ సైజ్ అని చెప్పాడు, ఇది ఏదైతే ముందు ఫుడ్ ప్రొడక్షన్ చెప్పడం అని జరిగింది. సో ఇది మనకి ఇట్లా పాపులేషన్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అయింది, అలాగే తను ఏదైతే మనకి ఉందో ఇట్లా మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఇట్లా ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏదైతే ఉందో సో ఇది టోటల్గా మనకి ఇంత వైడర్ అయిపోతుంది. సో ఇట్లా ఫుడ్ సప్లై ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా మనకి పాపులేషన్ ఇట్లా ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంత వైడర్ అయిపోతుంది అని చెప్పడం అని జరిగింది. ఓకేనా, సో హీ మెన్షన్ ఇన్ ద యాన్ ఎస్సే ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద పాపులేషన్, ఇట్లా ఇంబ్యాలెన్స్ వస్తాయి, ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ అండ్ ద ఫుడ్ సప్లై రావడం అని జరుగుతుందని చెప్పడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను, ఇది రైట్ అన్న. సో అర్థమైందా, సో ఇప్పుడు ఇది సో ఇక్కడ ఈ ఆన్సర్ ఏంటి, అకార్డింగ్ టు ద మాల్థీషియన్ థియరీ ద పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్, ఏంటి ఆన్సర్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఒకవేళ అకార్డింగ్ టు ద మాల్థీషియన్ థియరీ ఫుడ్ పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ అని అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఓకే, సో ఇంకా థియరీస్ ఉన్నాయన్నా చెప్పాలంటే చెప్తాను. దీని ఇచ్చిన థియరీని టోటల్గా ఆపోజ్ చేయడం అని జరిగింది. ఎవరు ఆపోజ్ చేశారు సార్ అంటే, సో చూడండి ఒక్క నిమిషం చెప్తాను. సో ఏదైతే మనకి మాల్థీషియన్ థియరీ ఏదైతే థియరీ ఇచ్చాడో ఆ థియరీని టోటల్గా ఆపోజ్ చేయడం అని జరిగింది. ఎవరు ఆపోజ్ చేశారు, ఎవరు వ్యతిరేకించారు,
వ్యతిరేకించిన పర్సన్ ఎవరంటే అడుగుతారు నన్న, హూ అపోజ్డ్ ద పాపులేషన్ థియరీ గివెన్ బై ద మాల్థేషన్ అని ద థామస్ మాల్థన్ అని అంటారు. సో హూ అపోజ్డ్ ద మాల్థేషన్ థియరీ అని అన్నప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాలంటే తన పేరు వచ్చేసి ఎస్థెర్ బోసురప్స్. ఓకేనా. సో తిని ఏదైతే మనకి మాల్థేషన్ థియరీ ఇచ్చాడో ఆ థియరీని టోటల్గా ఎస్థెర్ బాస్వరస్ అనే పర్సన్ మనకి టోటల్గా ఆపోజ్ చేయడం అని జరిగింది. తిని ఫీమేల్ అనమాట. ఓకేనా. సో తిని ఏం చెప్పాడంటే ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది కరెక్టే. సో పాపులేషన్ ఉన్న ప్రతి పర్సన్కి ఒక 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, వాడు పని చేసుకోగలుగుతాడని చెప్పడం అని జరిగిందనమాట. సో ఏదైతే మనం మెన్షన్ చేశాడో సో ఇట్లా మనకి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం అని జరిగింది. అంటే ఇట్లా ఫుడ్ సప్లై ఏదైతే ఉందో తను ఇక్కడ మనకి వైడర్ అవ్వదు, కొంచెం టెక్నాలజీ పెరిగినప్పుడు ఫుడ్ సప్లై అని కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ టెక్నాలజీ పెరిగినప్పుడు రెండిట్లా మనకి కలుస్తాయని చెప్పడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా. ఇట్లా 2 కూడా బ్యాలెన్స్ అవ్వుకుంటూ వెళతాయి అని చెప్పడం అని జరిగింది ఎస్థెర్ బోస్ఫరస్. సో ఎవరైతే పాపులేషన్ తను ఇక్కడ మాల్థేషన్ థియరీలో ఏం చెప్పాడు, పాపులేషన్ ఏదైతే ఉందో తను ఏం పని చేయకుండా తను పుట్టిందే తినడానికి అన్నట్టు చెప్పడం అని జరిగింది. కానీ ఎస్థెర్ బోస్ఫరస్ ఏం చెప్పాడు, ఈ పాపులేషన్ ఏదైతే ఉందో తను వర్క్ చేయగలుగుతాడు, వర్క్ చేసి ఫుడ్ సప్లై ఏదైతే ఉందో ఫుడ్ సప్లైని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు అని చెప్పడం అని జరిగింది ఎస్థెర్ బోస్ఫరస్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మోర్ పీపుల్ దెన్ దేర్ ఆర్ హ్యాండ్స్ టు వర్క్ అనమాట. సో ఎక్కువ పీపుల్ ఉంటే అప్పుడు ఎక్కువ చేతులు వర్క్ చేయడానికి అవుతాయి అని చెప్పడం అని జరిగింది ఎస్థెర్ బోస్ఫరస్. కానీ మాల్థేషన్ థియరీ ఏంటంటే మనిషి పుట్టిండు కానీ వాడు తినడానికి వచ్చాడని చెప్పడం అని జరిగింది. కానీ వర్క్ చేసిన దాని మీద చెప్పలేదన్నమాట. సో ఎస్థెర్ బోస్ఫరస్ ఆ థియరీని టోటల్గా ఆపోజ్ చేసి ఈ యొక్క థియరీని ఇవ్వడం అని జరిగింది. సో ఇది ఫుడ్ సప్లై. సో ఫుడ్ సప్లై ఏదైతే ఉందో టోటల్గా ఇట్లా వైడ్ అవ్వదు, అది ఇంక్రీజ్ అవ్వుకుంటూ ఇట్లా స్టెప్స్కి వెళ్ళుకుంటూ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు అని చెప్పడం అని జరిగింది. సో ఇట్లా పాపులేషన్ని వైడర్ కాకుండా ఇట్లా 2 ఇంబ్యాలెన్సెస్ కాకుండా 2 చూసుకుంటారని చెప్పడం అని జరిగింది అనమాట. అర్థమవుతుందా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక థియరీ కూడా ఉంది నాన్న. ఇంకొక థియరీ ఏంటంటే ఇంకొక థియరీ అంటే నియో మాల్థేషన్ థియరీ అంటారు. నియో మాల్థేషన్ థియరీ. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి టోటల్గా ఫుడ్ సప్లై కాదు అసలు ఫుడ్ సప్లై పీపుల్ చనిపోవడానికి ఫుడ్ సప్లై కాదు అని చెప్పడం అని జరిగింది. ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా చాలా క్రూషియల్గా ప్లే చేస్తుంది. పర్యావరణం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం అని జరిగింది. ఇక్కడ ల్యాండ్ ఒకటే మనకి చెప్పడం అని జరిగింది. మాల్థేషన్ థియరీలో తన ల్యాండ్ మీద ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఒకటే మనకి చెప్పడం అని జరిగింది. కానీ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫుడ్ సప్లై కాదు, ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, సో ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అని చెప్పడం అని జరిగింది. నాట్ ఓన్లీ ఫుడ్ సప్లై వల్ల పీపుల్ చనిపోవట్లేదు, అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ కూడా చెప్పడం అని జరిగింది. ఎన్విరాన్మెంట్ అనేది మనకి కీ రోల్ ప్లేస్ అని చెప్పడం అని జరిగింది. సో టోటల్గా నేను 3 థియరీస్ చెప్పడం అని జరిగింది. అందులో మనకి మాల్థేషన్ థియరీ అండ్ ద సేమ్ టైం మనకి ఎస్థెర్ బోస్ఫరస్ ఇచ్చిన థియరీ, అలాగే మనకి నియో మాల్థేషన్ థియరీ. సో మాల్థేషన్ థియరీలో మనకి ఏం చెప్పారు, ఏదైతే పాపులేషన్ ఉందో పాపులేషన్ మొత్తం ఫుడ్ సప్లై మీద డిపెండ్ అవుతుంది, ఫుడ్ సప్లై తక్కువ అవుతే పాపులేషన్ మొత్తం చనిపోతుందని చెప్పడం అని జరిగింది. కానీ ఎస్థెర్ బోస్ఫరస్ ఏం చెప్పారు, ఏదైతే ఫుడ్ సప్లై ఉందో ఫుడ్ సప్లై పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు పనిచేసుకుంటారని చెప్పడం అని జరిగింది. సో నియో మాల్థేషన్ ఏం చెప్పారు, ఫుడ్ సప్లై కాదు అంటే నియో మాల్థేషన్ ఇచ్చిన థియరీ ఎవరంటే మనకి పాల్ ఎల్రిచ్ అనమాట. తన పేరేంటి, పాల్ ఎల్రిచ్. సో ఫుడ్ సప్లై ఏదైతే ఉందో అంటే ఆహార ఉత్పత్తి ఏదైతే ఉందో ఆహార ఉత్పత్తి కాదు, పర్యావరణం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం అని జరిగింది. సో ఈ థియరీస్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అర్థమవుతుందా. సో క్వశ్చన్ అడగడానికి గల ఛాన్స్ ఉందంటే ఈ 3 థియరీస్ నుంచి అడుగుతాడు. సో నేను అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం అని జరిగింది. సో మాల్థేషన్స్ థియరీ అండ్ ద సేమ్ టైం మనకి ఎస్థెర్ బోస్ఫరస్ అండ్ ద సేమ్ టైం మనకి ఎవరైతే నియో మాల్థేషన్ థియరీ ఇచ్చారో మనకి పాల్ ఎల్రిచ్. సో ఈ 3 థియరీని మీరు చదువుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో చాలా టైం తీసుకొని చెప్పడం అని జరిగింది. ఏదైనా క్లియర్గా లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇట్ విల్ బి క్లియర్ నేను నెక్స్ట్ సెషన్లో క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా. సార్ ఇది క్లియర్గా నాకు లేదు, నాకు చెప్తే నేను దాన్ని నెక్స్ట్ సెషన్లో క్లియర్ చేస్తాను. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాపులేషన్ థియరీస్ అనేవి ఇప్పుడు మనకు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీస్ అని ఎలా ఉంటాయో మనం చూద్దాము. ఓకేనా. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ షో
సీక్వెన్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ యాజ్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఏమంటున్నాడు? సీక్వెన్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అని అంటున్నాడు. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, దీన్నే మనం తెలుగులో జనాభా పరిణామం సిద్ధాంతము అంటాము. ఏంటిది? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అంటే తెలుగులో జనాభా పరిణామం సిద్ధాంతము. ఓకేనా? సో ఇది మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది మనకి ఇట్ స్టడీస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ద సేమ్ టైం మనకి పాపులేషన్ గ్రోత్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ పాపులేషన్ గ్రోత్ చదివేది మనకి ఏంటి? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనమాట. సో మనకి ఏదైతే మనకి హై బర్త్ రేట్ నుంచి మనకి లో బర్త్ రేట్ వరకు ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఒక గ్రామీణ అభివృద్ధి నుంచి మనకి పట్టణ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనే దాని మీద స్టడీ చేసేది మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, హై బర్త్ రేట్ విత్ హై బర్త్ రేట్, లో బర్త్ రేట్ విత్ లో బర్త్ రేట్, హై బర్త్ రేట్ విత్ లో బర్త్ రేట్. మీకు అర్థమవుతుందా? సో ఇది మీకు ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది మీకు అర్థం కాకపోతే దాంట్లో థీరీస్ ఉంటాయి. ఆ థీరీస్ మీకు అర్థం కాకపోతే ఇది మీరు ఆన్సర్ చెయ్యలేరు నాన్న. సో అది నాన్న అని చెప్పేది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్స్ అనేవి మనకి కొంతమంది పర్సన్స్ మనకి ఇచ్చారనమాట థీరీస్ అనేవి. అందులో మనకి 3 స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్ ఉన్నాయి, 5 స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ అనేవి మీకు అర్థం కావాలి. ఆ స్టేజెస్ మీకు అర్థమైనప్పుడు డెఫినెట్గా ఈ ఆన్సర్ అనేది మీరు పక్క పెడతారు. ఇదే ఆన్సర్ కాదు, అసలు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు తప్పకుండా ఆన్సర్ చేస్తారు, నాది గ్యారంటీ. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్స్ ఏంటి, థీరీస్ ఏంటి, ఏమేమి స్టడీ చేశారు, ఎవరేమేమి ఇచ్చారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం నేర్చుకుంటున్నాం మనము? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థీరీస్. సో దీన్నే మనము తెలుగులో జనాభా పరిణామం సిద్ధాంతం అంటారు. ఓకేనా? టోటల్గా ఇట్ స్టడీస్ ద రిలేషన్ బిట్వీన్ ద, ఏం స్టడీ చేస్తుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ మీద అండ్ పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందన్న దాని మీద చూస్తుందన్నమాట. సో పాపులేషన్ గ్రోత్. సో చాలా నెమ్మదిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో ఆర్థిక అభివృద్ధి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే మనకి పాపులేషన్ గ్రోత్ అనేది ఎలా ఉందో దాని మీద టోటల్గా ఇది చూస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో దీని మీద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ మీద అట్ ద సేమ్ టైం మన పాపులేషన్ గ్రోత్ మీద చూస్తుంది, ఓకేనా? ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనేది మనకి ఫస్ట్ మనకి డెవలప్ చేసిన పర్సన్ ఎవరంటే మనకి థాంప్సన్. సో మనకి థాంప్సన్ అనే పర్సన్ మనకి డెమోగ్రఫిక్ హిస్టరీ అనేది మనకి 1929లో ఫస్ట్ డెవలప్ చేయడం అని జరిగింది. కానీ దీన్ని థాంప్సన్ ఇచ్చిన థియరీ ఏదైతే ఉందో టోటల్గా మనకి దాన్ని హైలైట్ చేసి మనకి ఇచ్చిన పర్సన్ ఎవరంటే నోటెస్టైన్. ఎవరు? నోటెస్టైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మనకి దెన్ హీ క్రెడిటెడ్ ఫర్ దిస్ థియరీ ఇన్ 1945లో దాన్ని చెప్పడం జరిగింది. సో మనకి ఇయర్స్ అంత అవసరం లేదు ఇక్కడ. కానీ ఏదైతే థాంప్సన్ అని 1929లో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనేది తీసుకొచ్చాడో దాన్ని టోటల్గా హైలైట్ చేసి తీసుకొచ్చిన పర్సన్ ఎవరు? నోటెస్టైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్గా వీళ్ళు ఏం చెప్పారంటే టోటల్గా మనకి 3 స్టేజెస్ ఉంటాయి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అని చెప్పడం అని జరిగింది అన్న. సో అర్థమవుతుందా? టోటల్గా 3 స్టేజెస్ అని చాలా క్లియర్గా చెప్తాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సో మనం చూసుకుంటే ఫస్ట్ స్టేజ్, టోటల్ 3 స్టేజెస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఈ ట్రాన్సిషన్ ఏంటంటే మనకి టోటల్గా మనకి ఇందులో మనకి ట్రెడిషనల్ ఎకానమీ ఉంటారు. ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ అంటే ఏంటినన్నా? జనాల రేటు అంటే తెలుగులో జనాల రేట్ అంటారు కదా. సో బర్త్ రేట్ అనేది ఏదైతే ఉందో మోర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుందని చెప్పడం అని జరుగుతుంది. సో ఏదైతే మనకి డెత్ రేట్ అంటే మరణాల రేట్ ఏదైతే ఉందో మనకి ఇది కూడా మనకి ఎక్కువ ఉండడం అని జరుగుతుందని చెప్పడం అని జరిగింది ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు సార్ అంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో టోటల్గా మనకి ట్రెడిషనల్ ఎకానమీకి సంబంధించింది అన్నమాట. ఏంటంట? ట్రెడిషనల్ ఎకానమీ అంటే మనకి అగ్రేరియన్ సంబంధించిందని చెప్పొచ్చు. అంటే టోటల్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేది మనకి చెప్పొచ్చు. అంటే ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో మనకి ఇది ట్రెడిషనల్ ఎకానమీ, టోటల్గా అగ్రేరియన్ సంబంధించిన వాటి మీద డిపెండ్ అయ్యే స్టేజ్ అనమాట. అందుకే దీన్ని మనం ప్రీ ఇండస్ట్రియల్ అని కూడా చెప్పొచ్చు, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ స్టేజ్ దాన్ని చూసుకుంటే మనకి ఏంటంటే
లో ఇన్కమ్ నేషన్స్ అంటే అండర్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఆడ చూడొచ్చు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండర్ డెవలప్డ్ లో ఇన్కమ్ నేషన్స్ ఏవైతే ఉంటాయి అవన్నమాట. సో అర్థమవుతుందా సార్? మరి బర్త్ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది, డెత్ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది చూసుకుంటే, బర్త్ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది? సో అక్కడ నో ప్రాపర్ ల్యాక్ ఆఫ్ ఇలిటరసీ, అంటే అక్కడ మనకి నిరక్షరాస్యత. సో అక్కడ లిటరసీ రేట్ ఏదైతే ఉందో, లిటరసీ రేట్ అనేది మనకి అక్కడ తక్కువ ఉండడం అని జరుగుతుంది. లిటరసీ రేట్ తక్కువ ఉండడం వల్ల మనకి బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లిటరసీ రేట్ అనమాట. మరి ఇక్కడ డెత్ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది సార్ అంటే, మనకి ఇక్కడ కూడా దేర్ ఈస్ నో ల్యాక్ ఆఫ్ హెల్త్ సంబంధించినవి అక్కడ మనకి తక్కువ ఉండడం అనమాట. అంటే వైద్య సంబంధించిన ఏవైతే ఉన్నాయో, వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మనకి లేక, ఇక్కడ హెల్త్ అనేది లేక మనకి డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ స్టేజ్లో మనకు చూసుకుంటే 40 మంది పుడితే దాదాపు 38 మంది వరకు చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మనకి డెత్ రేట్ అనేది, ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అంటే శిశువు మనకి 1 సంవత్సరం నిండక ముందు చనిపోవడము, అలాగే మెటర్నిటీ మోర్టాలిటీ రేటు కావచ్చు, ఎవరైతే మదర్ ఉన్నారో మనకి బర్త్ ఇచ్చేటప్పుడు ఎంతమంది చనిపోతున్నారన్న దాని మీద ఇక్కడ హై ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్ అనేది టోటల్గా మనకి ట్రెడిషనల్ ఎకానమీ, అంటే అగ్రేరియర్ మీద డిపెండ్ అయ్యే మనకి స్టేజ్ అనమాట. అర్థమవుతుందా? సో బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటి బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డెత్ రేట్ ఏదైతే ఉందో మనకి డెత్ రేట్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బర్త్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, మనకి లిటరసీ ఏదైతే ఉందో అక్కడ మనకి తక్కువ ఉంటుంది డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ లిటరసీ. అండ్ డెత్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది సార్ అంటే, మనకి అక్కడ హెల్త్ వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ వైద్య సదుపాయాలు సరిగ్గా అందక, అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉండవు కదన్నా, అక్కడ హాస్పిటల్స్ ఉండవు, వాళ్ళకి సరిగ్గా తెలియదు, అర్థం కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, అలాగే మోర్టాలిటీ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ పదాలని మీరు చదివారని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల మనకి ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనకి బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మనకి థామ్సన్ నోటెస్టైన్ ఇచ్చిన థియరీస్లో మనకి ఫస్ట్ 3 స్టేజెస్లో ఇది ఫస్ట్ స్టేజ్. మరి సెకండ్ స్టేజ్ ఏంటి సార్ అనేది చూద్దాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, చాలా జాగ్రత్తగా చెప్తాను. సో సెకండ్ స్టేజ్లో ఏం చెప్పడం అని జరిగిందంటే, సో ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే, సో ఏదైతే మనకి అంటే ఇక్కడ 40 మెంబర్స్ పుడుతున్నారు, 30 మంది చనిపోతున్నారు, అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనకి పాపులేషన్ ఏదైతే ఉందో స్టాగ్నెంట్ పాపులేషన్ అని చెప్పొచ్చు. పాపులేషన్ అనేది మనకి స్టాగ్నెంట్గా ఉంటుంది, అంతే కదా. పాపులేషన్ అనేది తగ్గట్లేదు, అటు ఎక్కట్లేదు, కానీ స్టాగ్నెంట్గా ఉంటుంది కదా, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టేజ్ చూద్దాం. ఈ సెకండ్ స్టేజ్ ఏం చెప్పాడంటే, ఇది మనకి పరివర్తన చెందుతుంది, ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం ట్రాన్సిషన్ అంట, సో ఏదైతే మనకి ఇక్కడ మనకి బర్త్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేట్ ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో ట్రాన్సిషన్ జరుగుతుంది, దీన్నే మనం పరివర్తన చెందుతుందని చెప్పడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో. అంటే ఎక్కడైతే మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారో, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇటు ఇండస్ట్రియల్ సైడ్కి వెళ్ళడం అని జరుగుతుందని చెప్తున్నారు. ఎవరైతే మనకి రూరల్ దానిలో ఉన్నారో, రూరల్ నుంచి మనకి అర్బన్కి వెళ్ళడం అని జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ బర్త్ రేట్ ఏదైతే ఉందో, బర్త్ రేట్ అనేది స్లైట్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, ఇటు ఒక స్లైట్ అనేది ఇంకా తక్కువ ముఖం పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే దేర్ ఈజ్ అ స్లైట్ చేంజ్. ఏంటి? స్లైట్ చేంజ్ ఇన్ బర్త్ రేట్ అనమాట. ఏదైతే మనకి డెత్ రేట్ ఏదైతే ఉందో, డెత్ రేట్ అనేది కూడా డిక్లైన్ అవ్వడం అని స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఏదైతే మనకుందో దీంట్లో కూడా స్టార్ట్ డిక్లైనింగ్ అనమాట. సార్ అదేంటి సార్, ఇక్కడ ఎందుకు డిక్లైనింగ్ అవుతుందని చూసుకుంటే, అంటే సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు అగ్రేరియల్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు, రూరల్ నుంచి అర్బన్కి రావడం అని జరిగింది. అంటే ఇక్కడ వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయి, అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయ్యాయి, అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, అలాగే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది, వాళ్ళకి ఏదైతే లిటరసీ రేట్ ఉందో ఆ లిటరసీ రేట్ అనేది పెరిగింది. సో వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ అయింది ఇక్కడ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి. అంటే అంతగా కాలేదు, అంటే పూర్తిగా కాలేదు, కానీ కొంతవరకు అయితే వాళ్ళకి తెలిసింది, ఇక్కడ స్లైట్ చేంజ్ అవ్వడం అని జరిగింది. డెత్ రేట్ వచ్చేసరికి కూడా కొంచెం డెత్ రేట్ అనేది కూడా తగ్గుముక్కడం వచ్చింది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది సెకండ్ స్టేజ్ ఏంటి, ఇది మనకి ట్రాన్సిషన్ అంటాం, తెలుగులో దీన్నే పరివర్తన అని అంటాము. సో మనకి ఏదైతే ఇంకా పాపులేషన్ అనేది ఇక్కడ స్టాగ్నెంట్ పాపులేషన్గా ఉండడం అని జరిగింది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏమైంది,
కొంచెం డిక్లైన్ అయింది. బర్త్ రేట్ ఏదైతే ఉందో స్లైట్లీగా చేంజ్ అవుతుంది, డెత్ రేట్ ఏదైతే ఉందో మరణాల రేట్ ఏదైతే ఉందో కొంచెం డిక్లైన్ అవ్వకుంటూ స్టార్ట్ అవ్వడం అని చెప్పడం జరిగింది సెకండ్ స్టేజ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ అనేది కొంచెం స్లైట్ చేంజ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే డెత్ రేట్ ఏదైతే ఉందో స్లైట్ చేంజ్ రావడం అని జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు థర్డ్ స్టేజ్ చూద్దాం. సో థర్డ్ స్టేజ్ అనేది ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి థర్డ్ స్టేజ్. సో థర్డ్ స్టేజ్ అనేది ఏదైతే మనకి ఇది ప్రీ ఇండస్ట్రియల్ సంబంధించిందని చెప్పామో ఇది మనకి కొంచెం ట్రాన్సిషన్ ఫేజ్ అని చెప్పాము. ఈ థర్డ్ స్టేజ్ ఏంది, టోటల్గా మనకి పోస్ట్ ఇండస్ట్రియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏదైతే ఉందో బర్త్ రేట్ అనేది టోటల్గా మనకి తక్కువ ముఖం పట్టింది, అలాగే డెత్ రేట్ ఏదైతే ఉందో కూడా టోటల్ తగ్గు ముఖం పట్టిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది. టోటల్ ఇక్కడ మనకి పోస్ట్ ఇండస్ట్రియల్ పీరియడ్లో అంటే వాళ్ళకి టోటల్గా అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది. ఇంకా అంటే వాళ్ళకి ఏదైతే లిటరసీ రేట్ ఉందో లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, అంటే ఇక్కడ మనకి దాదాపు రూరల్ సంబంధించిన వాళ్ళు టోటల్గా అర్బన్కి రావడము. రూరల్లో మనకి ఇప్పుడు 10 to 15% ఉంటే అర్బన్లో మనకి దాదాపు 85 నుంచి దాదాపు 90% ఆ పాపులేషన్ అనేది అవ్వడం అని జరిగింది. సో అక్కడ మనకి ఇదంతా జరిగింది. అంటే రూరల్ నుంచి అర్బన్ రావడం ఏమవుతుంది అంటే ఏవైతే మనకి రూరల్లో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి మళ్ళీ అర్బన్కి వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఈజ్ నథింగ్ బట్టే విడిపోవడం అనమాట. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ విడిపోయి వీళ్ళు ఇక్కడ అవ్వడం అనమాట, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్. దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ అనేది ఎక్కువ పెరిగింది. అంటే ఎలా నాన్న ఇక్కడ మనకి హాస్పిటల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, లైఫ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అయింది, చాలా ఆలోచిస్తున్నారు. అంటే నా కొడుకు మంచిగా ఉండాలి, ఇప్పుడు వీళ్ళు స్టాండ్ ఆఫ్ లివింగ్ ఉండాలి, వాళ్ళకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలన్న దాని మీద వాళ్ళు టోటల్గా అంటే ఆలోచన పెడుతున్నారు. సో అట్లా మనకి బర్త్ రేట్ ఏదైతుందో డెత్ రేట్ ఏదైతుందో తగ్గుముఖం పట్టడం అని స్టార్ట్ అయింది. సో అర్థమైందా, టోటల్గా ఏదైతే మనకి థామ్సన్ అండ్ నొటెస్టైన్ ఇచ్చిన థియరీస్ అనేవి ఈ విధంగా చేయడం జరిగింది. మరి ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఏంటి నాన్న, థర్డ్ స్టేజ్ ఏంటంటే బర్త్ రేట్ ఏదైతుందో టోటల్ తగ్గుముఖం పట్టింది, అలాగే డెత్ రేట్ ఏదైతుందో టోటల్గా తగ్గుముఖం పట్టడం అని చెప్పడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో అందుకే మనకి డెమోగ్రఫీ ట్రాన్సిషన్ థియరీ అనేది ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆన్సర్ అనేది చూద్దాము. దానికంటే ముందు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైతే మనకి థామ్సన్ అండ్ నొటెస్టైన్ ఇచ్చిన మనకి 3 స్టేజెస్లో మనకి ఫస్ట్ స్టేజ్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటి, బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది, డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ స్టేజ్ ఏదైతే ఇచ్చాడో మనకి ఇది ట్రాన్సిషన్ ఫేజ్ చెప్పడం అని జరిగింది. ఇక్కడ మనకి బర్త్ రేట్ ఏదైతే ఉందో స్లైట్గా చేంజ్ రావడం అని జరుగుతుందో చెప్పడం అని జరిగింది, డెత్ రేట్ కూడా స్లైట్గా చేంజ్ రావడం అని చెప్పడం జరుగుతుంది. అలాగే థర్డ్ స్టేజ్ ఏం చెప్పాడు, ఇది మనకి పోస్ట్ ఇండస్ట్రియల్ పీరియడ్. ఇక్కడ మనకి టోటల్గా మనకి పీపుల్ అనే వాళ్ళు టోటల్గా రూరల్ నుంచి అర్బన్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అర్బన్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ పెరుగుతుంది, వ్యాక్సిన్స్ వస్తాయి, అదంతా ఉంటుంది. కాబట్టి మనకి బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ అనేది తగ్గుముఖం పడుతుంది, డెత్ రేట్ కూడా మనకి తగ్గుముఖం పడుతుంది చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెమోగ్రఫీ ట్రాన్సిషన్ థియరీలో మనకి థామ్సన్ అండ్ నొటెస్టైన్ ఇచ్చిన థియరీస్లో ఈ థర్డ్ స్టేజెస్ అనమాట. మనకి 4 స్టేజెస్ ఉంటాయి, 5 స్టేజెస్ ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఆన్సర్ చేస్తే మీకు అర్థమైపోతుంది అసలు నేను చదువుతుంది కరెక్టా రాంగ్ అనేది చూద్దాం. చూడండి, విచ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ షో ద సీక్వెన్స్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. నేను ఇంతకుముందు చెప్పాను. సో ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్ ఉందో అక్కడ మనకి బర్త్ రేట్ ఎంత ఉంటుంది, బర్త్ రేట్ అనేది హై ఉంటుంది, అలాగే మనకి డెత్ రేట్ కూడా మనకి హై ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది మనకి బర్త్ రేట్ అనేది హై బర్త్ రేట్ హై డెత్ రేట్. సో మనకి ఫస్ట్ మనకి 1 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఏంటి, మనకి ఏదైతే మనకి సెకండ్ స్టేజ్ ఉందో బర్త్ రేట్ అనేది మనకి ఉండొచ్చు, అంటే స్లైట్ చేంజ్ మాత్రమే. బర్త్ రేట్ అనేది అంటే మనకి హై ఉంటుంది, అంటే జస్ట్ స్లైట్ చేంజ్ మాత్రమే. ఎందుకు, జస్ట్ అక్కడ మనకి చిన్న అవేర్నెస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి జనాలు ఇక్కడ మనకి రూరల్ నుంచి అర్బన్కి రావడం జరుగుతుంది అంతే. కానీ అర్బన్లో మనకి ఏంటంటే అక్కడ జస్ట్ అవేర్నెస్ కలగడం వల్ల డెత్ రేట్ ఏదైతే ఉందో డెత్ రేట్ కొంచెం కంట్రోల్ చేయడం జరుగుతుంది అంతే. బర్త్ రేట్ మాత్రం అదే విధంగా ఉంటుంది, కానీ డెత్ రేట్ మాత్రం కొంచెం కంట్రోల్ చేయగలుగుతారు డ్యూ టు ద ఇన్స్టిట్యూషన్స్ డెలివరీస్ కానీ, డ్యూ టు ద వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అలా అనమాట. థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో వీళ్ళకి బర్త్ రేట్ ఏదైతే బర్త్ రేట్ కూడా టోటల్ కంట్రోల్ చేయడం, అలాగే డెత్ రేట్ కూడా టోటల్గా లో ఉండడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి, హై బర్త్ రేట్ హై డెత్ రేట్, ఇది మనకి 1. అలాగే మనకి హై బర్త్ రేట్ ఉంటుంది, లో డెత్ రేట్ ఉంటుంది, ఇది మనకి సెకండ్ ఉండడం జరిగింది, అంటే మనకి 1, 3. అలాగే లో బర్త్ రేట్ లో డెత్ రేట్ ఎప్పుడు ఉంటుంది,
మనకి థర్డ్ స్టేజ్లో ఉండడం జరుగుతుంది, అదే 132. సో ఆన్సర్ 132. అర్థమవుతుందా? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మనకి 4 స్టేజ్ ఉంటుంది, అలాగే 5th స్టేజ్ కూడా ఉంటుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. ఇప్పుడు మనం చదువుకున్న థీరీస్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా. సో ఏంటి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో బర్త్ రేట్ ఏదైతే మనకి ఫస్ట్ ఏదైతే ఉందో బర్త్ రేట్, డెత్ రేట్ మనకి ఇంక్రీజ్, ఇది అకార్డింగ్ టు మనకి థామస్ ప్లస్ నిటోస్టైన్ ఇచ్చిన మనకి థీరీస్ అనమాట. టోటల్ 3 స్టేజ్ థీరీస్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్త్ రేట్ ఏదైతే ఉందో మనకి బర్త్ రేట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది, డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మనము వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే, ఇప్పుడు మనకి ఆఫ్రికా కంట్రీ ఉంది నాన్న, ఇప్పుడు మనకి యూరోప్ కంట్రీ ఉంది. ఈ ఆఫ్రికా కంట్రీ ఏంటి, టోటల్గా అగ్రేరియన్ తోటి మనకి ఉన్న కంట్రీస్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి అగ్రేరియన్ కంట్రీస్ అంటే అక్కడ మనకి టోటల్గా మనకి బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి డెత్ రేట్ అనేది కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి యూరోప్ ఏదైతే మనకి ఇండస్ట్రియల్ సంబంధించిన మనకి ఏదనమాట, అంటే ఇది మనకి టోటల్గా డెవలప్డ్ కంట్రీస్, ఇదైతే ఆఫ్రికన్ టోటల్ మనకి ఇప్పుడు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డెత్ రేట్ కూడా తక్కువ ఉండడం అని జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? కంట్రీస్ తోటి పోల్చుకుంటే. సో అలా అనమాట. సో ఇవన్నీ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థీరీస్ ఇవ్వడం అని జరిగింది. సో ఇప్పుడు ఈ థీరీస్ అని మనకి ఇండియాకి ఎట్లా అప్లై అవుతున్నాయి దాని మీద కూడా మనం చదువుకోవాలి. ఫస్ట్ ఇంకా థీరీస్ ఉన్నాయన్న, ఇంకొక 2 థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు ఈ ట్రాన్సిషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక థియరీ ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అన్న, సో ఇది మనకి పాపులేషన్ ఇంక్రీజ్. సో ఏదైతే మనకి మనకి టోటల్గా 3 స్టేజెస్ ఇచ్చారో, 3 స్టేజెస్ ఇచ్చిన పర్సన్ ఎవరు, మనకి థామ్సన్ అలాగే నిటోస్టైన్ ఇచ్చిన మనకి థియరీస్ ఏంది, టోటల్గా 3 స్టేజెస్ ఇవ్వడం అని జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది మనకి సో ఇది మనకి ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, 4th స్టేజ్. సో ఈ 4 స్టేజెస్ థియరీ అని మనకి ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకి కార్ల్ సాక్స్ అన్న. ఎవరు? కార్ల్ సాక్స్ అనే పర్సన్. సో తినే మనకి 4 స్టేజెస్ థియరీ ఇవ్వడం అనేది జరిగింది. సో తినే మనకి ఒకటి ఇంపార్టెంట్ ఇవ్వడం అని జరిగింది, అదేంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఏంటది? జనాభా విస్ఫోటన అని కూడా అంటారు తెలుగులో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే థియరీ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? కార్ల్ సాక్స్. ఓకేనా? జనాభా విస్ఫోటన జరుగుతుందని చెప్పారు. సో ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్లో మనకి ఏదైతే సేమ్ బర్త్ రేట్ ఎక్కువ ఉంటుందో, సేమ్ అదే విధంగా మనకి డెత్ రేట్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కానీ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ ఏంటి, కొంచెం స్లైట్ చేంజ్ తీసుకుంది, కానీ డెత్ రేట్ ఏదైతే ఉందో కొంచెం అవేర్నెస్ కలిగిన తర్వాత డెత్ రేట్ అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. సో అర్థమవుతుందా? థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఏం జరిగింది, థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో మనకి బర్త్ రేట్ ఏదైతే ఉందో బర్త్ రేట్ అనేది టోటల్గా డిక్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. అర్థమవుతుందా? కానీ డెత్ రేట్ ఏదైతే ఉందో డెత్ రేట్ ఏమవుతుంది, డెత్ రేట్ అనేది కొంచెం స్లైట్గా ఇది కొంచెం స్లైట్గా ఏమంటారు కంట్రోల్లో ఉండడం అని జరిగిందనమాట. అంటే కొంచెం ఏదైతే మనకి బర్త్ రేట్ ఇక్కడ స్లైట్గా ఇక్కడ చేంజ్ ఉందో, ఇక్కడ డెత్ రేట్ కూడా స్లైట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే టోటల్గా మనకి ఏదైతే మనకి 4th స్టేజ్ ఉందో, ఈ 4th స్టేజ్ వచ్చేసరికి బర్త్ రేట్ అనేది మనకి తగ్గుముఖం పట్టింది, డెత్ రేట్ అనేది కూడా టోటల్గా తగ్గుముఖం పట్టడం అని చెప్పింది అనమాట. ఈ 4 స్టేజెస్ థియరీ ఇచ్చింది ఎవరు? కార్ల్ సాక్స్. సో ఏదైతే మనకి ఇక్కడ మనకి ఇది ఉందో, ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ అంతా మనకి ఇదంతా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ర్యాపిడ్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి పాపులేషన్ ఏదైతే ఉందో పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుందని చెప్పడం అని జరిగింది. అర్థమవుతుందా? ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఉందో, ఫస్ట్ స్టేజ్ని తినము స్టాగ్నెంట్ పాపులేషన్, అంటే పాపులేషన్ అనేది అక్కడ నిలకడగా ఉన్నది. కానీ ఏదైతే మనకి ఇక్కడ ఉందో అంటే హై స్టేషనరీ, అంటే హైగా ఉంది, హైగా స్టేషనరీ అంటాం కదా, అంటే నిలకడగా ఏం కదలకుండా. సో అట్లా హై స్టేషనరీగా ఉండడం అని జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ 4th స్టేజ్ ఉందో, ఈ 4th స్టేజ్ అనేది చాలా లో స్టేషనరీగా ఉండడం అని జరుగుతుంది, లో స్టేషనరీ ఫేజ్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి సెకండ్ ఫేజ్ ఉందో, సెకండ్ ఫేజ్ని మనకి ఎర్లీ ఎక్స్పాండెడ్ ఫేజ్ అని చెప్పడం అని జరిగింది, ఎర్లీ ఎక్స్పాండింగ్ ఫేజ్ అని చెప్పడం అని జరిగింది. ఎర్లీ ఎక్స్పాండింగ్, అప్పుడే ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పడం అని జరిగింది. సో ఏదైతే మనకి థర్డ్ ఫేజ్ ఉందో, థర్డ్ ఫేజ్ని ఇక్కడ మనకి లేట్ డిక్లైన్ ఫేజ్ అని చెప్పడం అని జరిగింది, లేట్ డిక్లైన్ ఫేజ్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న.
సో నేను కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు. సో అర్థమవుతుందా? సో బర్త్ రేట్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ నుంచి ఇక్కడ లాస్ట్ స్టేజ్ వరకు చూసుకుంటే అంటే బర్త్ రేట్ ఇది ఏంటి మనకి టోటల్గా మనకి అర్బన్కి సంబంధించింది అనమాట. టోటల్గా పీపుల్ వాళ్ళు ఇక్కడ రూరల్కి సంబంధించింది, అంటే అగ్రేరి మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు, టోటల్గా ట్రెడిషన్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు. సో కొంచెం వాళ్ళకి అర్బన్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది, కొంచెం అవేర్నెస్ వచ్చింది. సో బర్త్ రేట్ అనేది కొంచెం అట్లా మూవ్ అవుతుంది అంతే. కానీ ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో డెత్ రేట్ కంట్రోల్లోకి రావడం అని జరిగింది. అప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకుండా స్టార్ట్ అయింది. కానీ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కూడా బర్త్ రేట్ అనేది కంట్రోల్ అయింది, డెత్ రేట్ కూడా అట్లా స్లోగా స్టాగ్నెంట్గా ఉండడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఫోర్త్ స్టేజ్కి వచ్చిందో బర్త్ రేటు డెత్ రేటు రెండు డిక్లైన్ అవ్వడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బర్త్ రేట్ అనేది కంట్రోల్లో ఉంది, అట్ ద సేమ్ టైం మనకి డెత్ రేట్ అనేది కూడా స్లోగా ఉండడం అని చెప్పడం అని స్టార్ట్ చేసింది. ఓకేనా? సో అందుకే టోటల్గా మనకి లో స్టేషనరీ అయితే ఇక్కడ మనకి హై స్టేషనరీ ఉండడం అనేది జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి సెకండ్ స్టేజ్ ఉందో ఈ సెకండ్ స్టేజ్ ప్లస్ థర్డ్ స్టేజ్ కలిపే మనము పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని అంటున్నారు. సో సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కలిపే రెండు స్టేజెస్ని మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాము. దీన్నే తెలుగులో మనము జనాభా విస్ఫోటనం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ థియరీ ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకి కార్ల్ సాక్స్. సో ఇంకొక పర్సన్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే మనకి ఫిఫ్త్ స్టేజ్ కూడా ఉంటుందని చెప్పడం అని జరిగింది. ఈ ఫోర్త్ స్టేజ్ థియరీ ఏమో మనకి ఇచ్చిన పర్సన్ కార్ల్ సాక్స్. మనకి త్రీ స్టేజెస్ ఇచ్చింది మాత్రం మనకి నెపోస్టైన్. ఈ ఫిఫ్త్ స్టేజ్ కూడా ఉంటుందని చెప్పడం అని జరిగింది. తన పేరంటే మనకి సిపి బ్లాకర్. ఓకేనా? సిపి బ్లాకర్ అనే పర్సన్ ఈ ఫిఫ్త్ స్టేజ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్లో బర్త్ రేట్ అలాగే డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అండ్ ద సేమ్ టైం మనకి బర్త్ రేట్ మనకి డెత్ రేట్ అనేది ఎలాగైతే కంట్రోల్ అవ్వకుంటూ డెత్ రేట్ కూడా డిక్లైన్ అవ్వకుంటూ వచ్చిందో అలాగే బర్త్ రేట్ అనేది కూడా డిక్లైన్ అవ్వకుండా డెత్ రేట్ కూడా ఒక స్టాగ్నెంట్గా ఉందో అండ్ ద సేమ్ టైం మనకి బర్త్ రేట్ మనకి తగ్గుముఖం పట్టింది, డెత్ రేట్ అని కూడా తగ్గుముఖం పట్టింది. కానీ ఇక్కడ బర్త్ రేట్ అనేది ఇక్కడ అంటే డిక్లైన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి రివర్స్ అవుతుంది. ఏదైతే మనకి బర్త్ రేటు కూడా తగ్గుముఖం పట్టి డెత్ రేటు కూడా మనకి ఇంక్రీజ్ అవుతే అది మనకి డిక్లైనింగ్ స్టేజ్ అని చెప్పడం అని జరిగింది. అర్థమవుతుందా? టోటల్గా పాపులేషన్ అనేది ఎక్స్ప్లోజన్ అవుతుంది. సో చూసారా? సో ఇక్కడ మనకి పాపులేషన్ అనేది ఎక్స్ప్లోజన్ అయిపోతుందని చెప్పడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి డెత్ రేట్. సో డెత్ రేట్ అనేది కూడా మనకి డెత్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అలాగే బర్త్ రేట్ అనేది పడిపోయింది అనుకోండి, ఇది మనకి పాపులేషన్కి టోటల్గా డిక్లైన్ అయిపోతుందని చెప్పడం అని జరిగింది సిపి బ్లాకర్ అనే పర్సన్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పుట్టేది 8 మంది అయినా చనిపోయేది మాత్రం 10 మంది అయితే మనకి ఏమవుతుంది, టోటల్గా పాపులేషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ కంట్రీ ఉందంటే మనకి జపాన్ అనే కంట్రీ మనకి డిక్లైనింగ్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి కండిషన్లో చూసుకుంటే టోటల్గా ఇది నెగిటివ్ గ్రోత్కి మనకి దారి తీయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ స్టేజ్ ఇచ్చిన పర్సన్ ఎవరు మనకి సిపి బ్లాకర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమైందా మీకు ఇది? రైట్. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ మనకి టోటల్గా మనకి నేను తిరిగి చెప్పడం జరిగింది. అది ఏంటంటే మనకి థామ్సన్ అనే దగ్గర నెటోస్టైన్ ఇచ్చిన థియరీ ఏంటి, మనకి థామ్సన్ అండ్ నెటోస్టైన్ ఇచ్చిన థియరీ మొదటి 3 స్టేజెస్ థియరీ. అలాగే మనకి ఎవరైతే మనకి కార్ల్ సాక్స్ ఇచ్చిన థియరీ మనకు 4 స్టేజెస్ థియరీ. అలాగే మనకి ఫిఫ్త్ స్టేజ్ ఉన్న పర్సన్ కూడా ఇచ్చిన మనకి సిపి బ్లాకర్ టోటల్గా ఫిఫ్త్ స్టేజ్ థియరీ ఉండడం చెప్పడం జరిగింది. అంటే బర్త్ రేట్ డెత్ రేట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, అది ఎలా ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో ఇదే థియరీస్ అనేవి మనకి ఇండియన్ సంబంధించిన దానికి ఎలా అప్లై అవుతుంది అనేది చదువుకుంటే యూ విల్ కంప్లీట్ దిస్ థియరీ అన్న. సో ఇండియన్ పాపులేషన్ థియరీ కూడా మనం అప్లై చేసుకుంటే మనం సరిపోతుంది. అక్కడితో ఈ చాప్టర్ మీకు అయిపోయినట్టే, డెమోగ్రఫీ థియరీ అనేది. దాంతోపాటు ఇండియన్ సెన్సెస్ ఒక్కరు చదువుకుంటే మీకు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనకి సిలబస్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా క్లియర్గా మీకు ఏమంటారు చెప్పడం అని జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఉందో ఫస్ట్ స్టేజ్ అనేది మనకి హై స్టేషనరీ ఉంటుంది, అక్కడ హై స్టేషనరీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బర్త్ రేట్ వచ్చేసరికి ఇక్కడ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, లో స్టేషనరీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది కార్ల్ సాక్స్. సో ఏదైతే మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉంటుందో సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుందని చెప్పడం అని జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ డిక్లైన్ అవుతుందని చెప్పడం అని జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. సో ఏంటంటే మీకు ఒక లైన్ వైజ్గా చెప్పుకుంటూ స్టేట్మెంట్లో చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. ఇలా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ అని. ఆ ఒక్క ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ చదువుకున్న తర్వాత మీకు క్వశ్చన్ ఇస్తాను, దాని తర్వాత మనము చదువుకుందాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అన్న, ఇంకొక థియరీ ఒకటి ఉంది, అదొక్కటి చదువుకొని వెళ్ళిపోదాము, అయిపోతుంది. అది ఏంటంటే ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ. దీన్నే అభిలాషణీయ జనాభా సిద్ధాంతం అంటారు. ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే మనము తెలుగులో ఏమంటారంటే అభిలాషణీయ జనాభా సిద్ధాంతం. ఓకేనా? సో ఇది ఎవరిచ్చారంటే మనకి ఎడ్విన్ కెనన్. సో ఎడ్విన్ కెనన్ అనే పర్సన్ మనకి ఇవ్వడం జరిగింది. తిను ఏ బుక్లో రాశాడంటే దీని యొక్క బుక్ వెల్త్ అంటుంది, వెల్త్ అనే బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఏంటది? వెల్త్ అనే బుక్లో తిని ఇవ్వడం జరిగింది 1924లో. సో టోటల్గా తిని ఒక ఇచ్చిన థియరీని టోటల్గా మనకి రిప్రజెంట్ చేసింది, పాపులర్ చేసింది మాత్రము డాల్టన్ అండ్ శాండ్రస్ అనే పర్సన్స్. ఓకేనా? సో వీళ్ళు ఈ యొక్క థియరీని టోటల్గా పాపులర్ చేయడం జరిగింది. సరే ఏం చెప్పాడు అని చూసుకుంటే మనకి, సో చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, జాగ్రత్త వినండి. సో ఇది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇది మనకి పాపులేషన్. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళుతుందో ఇదంతా మనకి మంచిదే. కాకపోతే ఎప్పుడైనా పాపులేషన్ అనేది ఆ ఒక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మ్యాక్సిమంకి రీచ్ అయితే అది మనకి ఎకనామిక్కి చెడుగా దారితీయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గీసాను అనుకోండి, సో ఇది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది రీచ్ అయిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, సో ఇది ఏదైతే మనకి ఇక్కడ పాపులేషన్ ఉందో ఈ పాపులేషన్ అంతా దేనికి సంబంధించిన వాళ్ళంట, ఈ పాపులేషన్ అంతా టోటల్గా మనకి సో లో పాపులేషన్, ఇక్కడ పాపులేషన్ అంతా లో ఉంది కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది హై ఉంది, పాపులేషన్ అనేది లో ఉంది. సో దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళు ఎకనామిక్కి ఒక గుడ్డుగా ఉన్నారు. ఏదైతే ఉంది జనాభా అనేది ఇక్కడ అల్పంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎకనామిక్కి చాలా గుడ్డుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎకనామిక్ ప్రోగ్రెస్కి వీళ్ళు చాలా దోహదపడుతున్నారు చెప్పవచ్చు. అంటే దే ఆర్ గుడ్ ఫర్ ఎకానమీ. ఎప్పుడైతే పర్ క్యాపిటల్ అనేది మ్యాక్సిమం రీచ్ అయింది అనుకోండి, ఈ మ్యాక్సిమం రీచ్ అయిన దాన్ని మనము ఆప్టిమమ్ పాపులేషన్ అంటున్నాడు. ఎవరు? ఎడ్విన్ కెనన్. ఓకేనా? ఆప్టిమమ్ పాపులేషన్. సో ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఇక్కడున్న పాపులేషన్ ఏంటి, ఇక్కడ పాపులేషన్ ఎక్కువైపోతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా మనకి తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ అవుతుంది, పాపులేషన్ ఏమవుతుంది ఎక్కువ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా అట్లనే ఉంటుందా? కానీ లేదు. వెన్ పాపులేషన్ ఇంక్రీజెస్ దెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విల్ బి డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. సో ఏదైతే ఇక్కడ ఉన్న జనాభా అనేది మనకి ఎకనామిక్ ప్రోగ్రెస్కి ఉపయోగపడట్లేదు. ఇక్కడ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో మనకి లో ఉండడం అని జరుగుతుంది. అలాగే వీళ్ళు దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎకనామిక్ కండిషన్ అని చెప్పడం అని జరుగుతుంది. ఓకేనా? ఆప్టిమమ్ పాపులేషన్ థియరీలో. సో ఇక్కడ మనకి పాపులేషన్ ఇక్కడ మనకి ఏమవుతుంది, హై పాపులేషన్ ఉండడం జరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళు గుడ్ ఫర్ ఎకానమీ కాదు. సో ఇక్కడ ఎకనామిక్ ప్రోగ్రెస్ జరుగుతుందా? జరగట్లేదు. సో ఇది మనకి ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ అనమాట. సో ఒక సైడ్గా చూసుకుంటే ఎప్పుడైతే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మ్యాక్సిమం రీచ్ అయింది అనుకుంటే, మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత మనకు ఒక పాపులేషన్ వస్తుందో ఆ పాపులేషన్ అనేది ఎకానమీకి గుడ్ కాదు. ఎప్పుడైతే లో పాపులేషన్ ఉంటుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది. ఒక్కసారి కనుక మనకి పాపులేషన్ అనేది ఎక్కువైపోయిన తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువైపోతుందని చెప్పడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఉన్న వనరులను కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా, అక్కడ ఉన్న రిసోర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా ఉంటే ఇలా అవుతుంది అనమాట. సో ఎక్కడైతే పాపులేషన్కి తగ్గట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనం పెట్టుకుంటే వాళ్ళు మనకి ఎకనామిక్కి గుడ్గా ఉండడం అని జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉండి వాళ్ళని ఎకనామిక్ ప్రోగ్రెస్లో పెట్టకపోతే వాళ్ళకి ఎకనామిక్గా మంచిగా ఉండదు, అలాగే దేశానికి కూడా మంచిది కాదనమాట. సో ఇలా మనకి చెప్పడం జరిగింది. జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చాను ఏంటనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో టోటల్గా నేను ఇదొక పాపులేషన్ థీరీస్ మీద చెప్పడం జరిగింది. సో పాపులేషన్ థీరీస్ నేర్చుకున్నాము, అలాగే డెమోగ్రఫీ ట్రాన్సిషన్ థీరీస్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి మాల్థేషన్ థీరీ కానీ అలాగే మనకి
ఏది ఇచ్చారు, ఎస్టర్ బోరస్ థియరీ కానీ, అట్ ద సేమ్ టైం మనకి నియో మాల్థేషన్ థియరీ కానీ, అలాగే దాని తర్వాత మనకి డెమోగ్రఫీ ట్రాన్సిషన్ థియరీలో ఏం నేర్చుకున్నాము, అలాగే థామస్ అండ్ డిటోస్టన్ ఇచ్చిన మనకి 3 స్టేజెస్ కానీ, అలాగే మనకి కాల్ సాక్స్ ఇచ్చిన మనకి 4 స్టేజెస్ కానీ, అలాగే మనకి 5th స్టేజ్ ఉందా మనకి ఇచ్చిన మనకి సిపి బ్లాకర్ కానీ, టోటల్గా ఏమేమి ఉన్నాయి, దాంట్లో బర్త్ రేట్ ఏంటి, డెత్ రేట్ అనేది కూడా టోటల్ మీకు డిస్కస్ చేయడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు క్వశ్చన్ ఇచ్చానో ఆ క్వశ్చన్ అని కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు నేను క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదే సేమ్ థియరీ అనేది మనకి ఇండియా దాని మీద అప్లై చేసినప్పుడు, సో ఇండియా మీద అప్లై చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇండియా డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్, సో అర్థమవుతుందా, ఇండియా డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ మీద మనకి అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాలి. ఏదైతే మనకి 1872 నుంచి స్టార్ట్ అయిందో మనకి పాపులేషన్ సెన్సస్ అనేది, సో ఇప్పటివరకు 2011 వరకు ఉన్న సెన్సస్ అనేది ఎట్లా చేశారు, మన ఇండియా పాపులేషన్ సెన్సస్ అనేది 4 స్టేజెస్గా డివైడ్ చేయడం అని జరిగింది. ఆ 4 స్టేజెస్ ఏంటని మనం చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా, రైట్ నాన్న. సో ఇండియా డెమోగ్రాఫిక్ ఫీచర్స్ అనేది టోటల్గా మనకి 4 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకి గ్రేట్ డివైడ్ ఇయర్ ఉంది, అలాగే ఇయర్ స్మాల్ ఇయర్ డివైడ్ ఉంది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇయర్ ఉంది, డివైడింగ్ ఇయర్ ఉంది, ఇవంతా ఉన్నాయి. అవన్నీ చదువుకుంటే మీకు పాపులేషన్ థియరీ మీకు అర్థమైపోయినట్టే. అర్థమవుతుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూద్దాం. చూడండి, సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ప్రాసెస్ లీడింగ్ టు ద స్టేబుల్ పాపులేషన్ స్ట్రక్చర్. సో అంటే ఒక స్టేబుల్ పాపులేషన్ స్ట్రక్చర్కి రీచ్ కావడానికి ఒక ప్రాసెస్ ఉందంట. ఆ ప్రాసెస్ ఏందని మనం అడుగుతున్నాడు. సో ఇంక్రీజింగ్ బర్త్ రేట్, కాన్స్టెంట్ డెత్ రేట్. సో ఇంక్రీజింగ్ బర్త్ రేట్, కాన్స్టెంట్ డెత్ రేట్ అంటున్నాడు. సో అట్ ద సేమ్ టైం డిక్రీజింగ్ బర్త్ రేట్ అండ్ ఇంక్రీజింగ్ డెత్ రేట్ అంటున్నాడు. సో కాన్స్టెంట్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ కూడా కాన్స్టెంట్ ఉందని చెప్తున్నాడు. అలాగే కాన్స్టెంట్ బర్త్ రేట్ అండ్ ఇంక్రీజింగ్ డెత్ రేట్. సో ఏ ప్రాసెస్ అనేది మనకి పాపులేషన్ని స్టేబుల్గా చేస్తుందని చెప్పడం అని జరుగుతుంది. నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, నేను నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇంతవరకు ఓపిక్గా నాకు క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో మీకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో డెమోగ్రఫిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు తప్పకుండా మీరు చెప్తారు. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన థీరీస్ అన్నిటినీ అవి తీసుకెళ్ళి మన ఇండియా డెమోగ్రఫీ ఫీచర్ మీద అప్లై చేయాలి. అది నేను నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా నేను చెప్తాను. అది మీరు విన్న తర్వాత మీరు పాపులేషన్ సెన్సస్ అనేది చదువుకుంటే మీకు డెమోగ్రఫిక్ పార్ట్ మీకు కంప్లీట్ అయిపోయినట్టే, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇంతవరకు నేను చెప్పిన క్లాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళకి నేను పదాలు రాయట్లేదు కానీ నేను జస్ట్ ఓరల్గా చెప్తున్నాను, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట. సో మీకు ఇంగ్లీష్లో వాడిన పదాలు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అన్న. సో అన్ని తెలుగులో చెప్పాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఇంగ్లీష్లో చెప్పిన క్లాసెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఐఎమ్ ఆల్సో మేకింగ్ అండర్స్టాండ్ టు యూ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో దట్స్ వై. సో ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మా యొక్క వీడియోస్ని కూడా లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మా యొక్క మీ యొక్క వ్యూస్ని కూడా తెలపండి. సో నాకు ఇది కామెంట్ సెక్షన్ ఆన్సర్ చేయండి, నేను డెఫినెట్గా చూస్తాను. అండ్ వచ్చే క్లాస్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే నాకు ఆన్సర్ చెప్తే డెఫినెట్లీ మీకు అర్థమైపోతుంది, అర్థమైందా లేదా కాన్సెప్ట్ అనేది. మీ యొక్క వ్యూస్ని కూడా తెలపండి, క్లాస్ ఎలా అర్థమైంది ఏంటనేది కూడా. మీకు యూజ్ అయితే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నెక్స్ట్ క్లాస్ చెప్పాలా వద్దు అనేది కూడా. సో డెఫినెట్గా నాన్న. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని గ్యాదర్ చేయడం అని జరిగింది. సో నాకు ఈ ఒక్క వీడియోని బట్టి నాకు అర్థమైపోతుంది మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదా అన్న దాని మీద కూడా, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ and take care of your health. And this is Pawan and signing off. And happy Vinayaka Chavithi also. Right? Bye.